ఇందుకూరుపేట మండలం కోరుటూరు గ్రామంలో బీజేపీ మండల నాయకులు కార్యకర్తల అభిమానుల మధ్య బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు కైలాసం శ్రీనివాసులరెడ్డి జెండాను ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి సంబరాలను జరుపుకున్నారు. ఇక భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. 1980 ఏప్రిల్ 6వ తేదీన జనసంఘం నుంచి భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిందని తెలిపారు. అధికార ప్రతినిధి భాస్కర్ గౌడ్, ఉపాధ్యక్షులు అవినాష్ రెడ్డి, లింగయ్య, స్వామి, మొగలయ్య కార్యకర్తలు పాల్గొన్నారు. అది ఆడిపోద్ది. మీరు మా టైగర్ ముందుకు పెట్ట టైగర్ మొలగన్న ముందుకు రండి. నమస్తే. ఈరోజు మన బీజేపీ ఆవిర్భావ దినోత్సవం. మన బీజేపీ స్టార్ట్ అయ్యి 40 ఏళ్ళు. చరిత్ర ఎత్తుకుంటే కాంగ్రెస్ ఎప్పుడు భారతదేశానికి వ్యతిరేకంగా, పాకిస్తాన్కి అనుకూలంగా భారతదేశానికి ఉంది కాబట్టి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ దీన్ని జనసంఘ పేరుతో స్టార్ట్ చేశారు. దాని తర్వాత కాంగ్రెస్ ఒక చేసే అరాచకాలకి ఆయన బలైపోయిన తర్వాత దీన్ని మళ్ళా జనసంఘని కాస్త జనతా పార్టీలో కలిపేసి దాని తర్వాత కమ్యూనిస్ట్ భావజాలం ఉండేవాళ్ళు ఏం చేశారంటే, అప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళైతేనేమి బీజేపీ జనసంఘం కలిసి ఉన్నారు, ఇలా 2 వాటిలో ఉండకూడదు అంటే బాగా పెరిగేది సంఘం కానీ జనసంఘం కానీ. దాన్ని తట్టుకోలేక వాళ్ళకు పుండు పెట్టారు. దానికోసం మళ్ళా వెనక్కి పతనం అయ్యి మళ్ళీ కాంగ్రెస్ రాజ్యాన్ని వెళ్ళింది. ఆ మూమెంట్లో మళ్ళా 1980లో ఏప్రిల్ 6వ తారీఖు జనసంఘ పేరుతో మన వాజ్పేయి గారు అధ్యక్షులుగా స్టార్ట్ అయింది. ఆ విధంగా మన ప్రస్తావన మొదలయ్యి బీజేపీకి మిగిలిన పార్టీలకు చిన్న తేడా ఏంటంటే అవి ఓన్లీ వంశ పారంపర్యం. తండ్రి, తాత, మనవడు, మనరాలు. మొన్న ఈ మధ్య ఈ పార్లమెంట్లో చూస్తే అఖిలేష్ యాదవ్ ఒక కామెంట్ ఇచ్చాడు. ఎవరి మీద? అమిత్ షా మీద. ఏమా మీరు సంస్థాగత జరిగి సంవత్సరంగా వస్తూ ఉంది, 10 నెలలుగా వస్తూ ఉంది, ఇంతవరకు మీ అధ్యక్షుడు ఏమయ్యాడు అని అడిగాడు. మాకు అధ్యక్షులు కావాలంటే కోట్ల మంది కార్యకర్తలు ఒకరే అవుతారు. మీలో మీ తాత, మీ మామ, మీ నలుడు, మెనల్లు 5 మంది మాత్రమే కావాలి. కోట్ల మందిలోంచి నరేంద్ర మోడీ బయటికి తీసుకురావాలంటే, అమిత్ షాని తీసుకురావాలంటే టైం పడుతుంది. కాబట్టి మాది కార్యకర్త బేస్, నాట్ వ్యక్తిగతం, నాట్ వంశపారంపర్యం. కాబట్టి మా ఆర్గనైజేషన్ వేరే, మా సిస్టమ్ వేరే. దేశం కోసం ప్రాణం ఇచ్చి మైపాడులో ఉన్నారు, దేశంలో ఉన్నారు. కాబట్టి మా సంస్థ వేరే. అటువంటి సంస్థలు మేమంతా గర్వపడుతున్నాం. ఎస్పెషల్లీ మీ ఇందుకూరుపేటకి మన కైలాసం శ్రీనివాసులరెడ్డి లాంటి నాయకుడు రావడం మీ అదృష్టం. పార్టీకి కూడా అటువంటి నాయకుడు తయారు కావాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ మైపాడు గురించి ఇక్కడ ఫస్ట్ ఉన్నటువంటి మన స్వామి గారు 2 నిమిషాలు మాట. ఇక్కడ పార్టీ శ్రీనివాసులరెడ్డి గారికి, భాస్కర్ గౌడ్ గారికి, మేము చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ సంఘ నుంచి వచ్చిన వాడిని. 87లో వెంకయ్య నాయుడు గారిని తీసుకొచ్చి ఇక్కడ ఫ్లాగ్ ఎగరేయించాము. తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు కూడా బీజేపీలో కార్యకర్తగా ఉండి ఏ కార్యక్రమం వచ్చినా పార్టీ కోసం పని చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు కూడా అదే పార్టీలో మేము ఆశించకుండా ఈ పార్టీని నమ్ముకొని ఫస్ట్లో కూడా 87 గడ్డ దక్షిణాల టైంలో కూడా ఇక్కడ బీజేపీ 2వ స్థానంలో వచ్చింది. ఓట్లు కూడా 360, 460 టీడీపీ, 360 బీజేపీ కోటూరు గ్రామంలో. అప్పటి నుంచి కూడా అందరూ కూడా నా మీద ఒత్తిళ్ళు వచ్చినా కానీ పార్టీ కోసం నిలబడి నేను ఇక్కడ పూజారిని, శివాలయం పూజారిని, ఆ కార్యక్రమం అందరూ కూడా సహాయ సహకారం అందిస్తున్నారు. కాబట్టి పార్టీ కోసం పనిచేస్తున్నారు. మాకు సంఘం ఆదర్శం, ఆర్ఎస్ సంఘం.
నేను ఆర్ఎస్ఎస్ చెప్పడం నుంచి ఒక 30 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్కి వెళ్ళేవాడిని. నన్ను నానా ఇబ్బందులు పెట్టి తిక్కవారి బలరావు నానా ఇబ్బంది పెట్టి ఎన్నో కేసులు పెట్టినా కానీ నేను భరాయించుకుంటూ నేను బీజేపీ కోసం పోరాడుతున్నాను. నేను చనిపోయినా సరే నా జెండా నా పైన ఎగరాలని చెప్పి నాకు ఈరోజు మండల అధ్యక్షుల కోసం నేను ఎన్నోసార్లు చూస్తున్నాను. మంచి మనిషి రాలేదు సత్య పోరాడదామని చెప్పకుండా, కానీ మన మండలంలో మంచి లేదు. 4 కోసాలు వేస్తే ఒక గుంద పడిపోతుంది, ఇంకొకటి పడిపోతుంది, ఇంకెవరు ఉండదు. ఈరోజు 4 స్తంభాలు నిలబడి కథక్క నిలబడిందంటే నేను బీజేపీ కోసం ఎంతైనా పోరాడతాను. ఎందుకోసం అంటే మన ఆంధ్రాలో బీజేపీ ఇది వస్తుంది, తెలుగుదేశం వస్తుంది, జనసేన వస్తుంది, వైసీపీ వస్తుంది. కానీ వైసీపీ నిలబడదు. భారతీయ జనతా పార్టీ అంటే ఒరిజినల్ పార్టీ, పై నుంచి వచ్చిన పార్టీ. దానికోసం మనందరూ సేవ చేయాలి. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా కృషి చేస్తే మనకు వచ్చే ఫండ్స్ కానీ మన పనులు కానీ అభివృద్ధి కానీ అన్ని ఎన్నో పనులు మోడీ గారు చేస్తున్నారు. కాబట్టి మోడీ మీద నాకు అంత నీతి ఉంది. కాబట్టి నేను ఒకరినైనా సరే నా కృషి ఉన్న వరకు నేను బీజేపీలో పనిచేస్తాను. మన మండల అధ్యక్షుడి గారికి నేను ఆయన వచ్చినట్టు చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే మంచి క్యాండిడేట్ నిలబడ్డారు. ఏ పని అయినా ఎందుకు మండలంలో పని చేయాలంటే మనం వెళ్ళినామంటే ఏ పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ఓ కానీ కరెంట్ ఆఫీస్ కానీ ఎక్కడికైనా సరే మన పని సాధించుకుంటూ మనం అన్ని పనులు కూడా చేసుకొని ముందుకి అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకోవాలి. పార్టీ కోసం మేము అది ఇది వాళ్ళు వీళ్ళు అని చెప్పాలి. ఏ పార్టీ అయినా సరే మాకు ఓటేసిన వాళ్ళకి అందరికీ మంచి పని చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నా పేరు కైలాస శ్రీనివాస్ రెడ్డి. నేను భారతీయ జనతా పార్టీ మండల పార్టీ అధ్యక్షుడిని. ముందుగా ఇక్కడికి వచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు మరియు మన మండల పార్టీ మన మండల ఇన్ఛార్జి భాస్కర్ గౌడ్ గారికి మరియు గ్రామ నాయకులు మన రామలింగేశ్వర స్వామి గారికి, మొగలయ్య గారికి మరియు ఇక్కడ ఈ గ్రామ కొట్టూరు గ్రామ బీజేపీ నాయకులు కార్యకర్తలకు అందరికీ నా నమస్కారములు. ఈరోజు మనం భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం ఎంతో ఆనందకరమైన విషయం. ఈరోజు మనం 1980 ఏప్రిల్ 6వ తారీఖు మనకి మన పార్టీ జనసంఘ నుంచి భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించడం జరిగింది. అందువల్ల అందరికీ ముందుగా మన భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తాం.